ప్రియులారా, మన ప్రభు అయిన యేసు క్రీస్తు నామంలో మీకు శుభోదయం. ఆయనను గూర్చి అనుదిన ఆత్మీయ ఆహారం, ఫిబ్రవరి 26 గురువారం. నేటి మన ధ్యాన లేఖనం రాజులు మొదటి గ్రంథం 6వ అధ్యాయం 1వ వచనం. ఇశ్రాయేలీయులు ఐగుప్తు దేశంలో నుండి బయలుదేరి వచ్చిన 408వ సంవత్సరమందు, అనగా సొలొమోను ఇశ్రాయేలును ఏలిన 4వ సంవత్సరమందు, జీప్ అను 2వ మాసమున అతడు యెహోవా మందిరమును కట్టనారంభించెను. వ్యాఖ్యాన అంశం: మొదటి దేవాలయపు కలప, చివరి భాగం ఖర్జూరం క్రీస్తు ఫలం. వ్యాఖ్యాన అంశం: మొదటి దేవాలయపు కలప, చివరి భాగం ఖర్జూరం క్రీస్తు ఫలం. వ్యాఖ్యానం: ఖర్జూర వృక్షం, దాని ఫలం సమృద్ధి, నీతి, విజయం మరియు ఆశీర్వాదానికి సాదృశ్యంగా పేర్కొనబడ్డాయి. వాగ్దాన దేశంలోని 7 ప్రధాన పంటల్లో ఒకటిగా వర్ణించబడింది. ఖర్జూరాలు బలవర్ధకమైన ఆహారంగా, శక్తినిచ్చే ఫలంగా ప్రాచీన ఇశ్రాయేలీయుల జీవితంలో కీలక పాత్ర పోషించాయి. కీర్తనల గ్రంథం 92వ కీర్తన 2వ వచనంలో, నీతిమంతులు ఖర్జూర వృక్షం వలె మువ్వవేయుదురు అని చదువుతాం. నీతిమంతుడు లేడు, ఒక్కడునూ లేడు అని రోమీయులు రాసిన పత్రిక 3వ అధ్యాయం 11వ వచనం చెబుతోంది. క్రీస్తే నీతిమంతుడు. విజయానికి చిహ్నంగా ఖర్జూర వృక్షం సాదృశ్యంగా ఉంది. యోహాను సువార్త 12వ అధ్యాయం 13వ వచనంలో చూస్తే, యేసు ప్రభువు యెరూషలేములోకి ప్రవేశించినప్పుడు ఖర్జూరపు మట్టలు పట్టుకొని ఆయనను ఎదుర్కొనబోయి జయము జయమని కేకలు వేస్తూ స్తుతించారు. చివరిగా అంతటా సొలొమోను దేవాలయం అంతటా ఖర్జూరపు చెట్లు చెక్కబడి ఉన్నాయి. మొదటి రాజుల గ్రంథం 6వ అధ్యాయం 29వ వచనం. ఖర్జూరం సహజ స్వభావంలో అక్కడ లేదు, కానీ దేవదారు పలకలపై చెక్కబడింది. దేవదారు పునరుద్ధానానికి సాదృశ్యమని చెప్పుకున్నాం కదా, కనుక మనం పునరుద్ధాన దేహంతో అందులో ఉన్నామన్నమాట. ఆహా, ఆ మహాస్వదినం మనం అక్షయులుగా లేపబడతాం. దేవదారు మరియు శక్తితో లేపబడతాం. తుమ్మ ఆధ్యాత్మిక శరీరంతో లేపబడతాం. ఖర్జూరం మన ప్రభువైన యేసు క్రీస్తు ద్వారా విజయం, రక్తచందనం. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 15వ అధ్యాయం ధ్యానించండి. శుభములతో వందనాలు.